కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలోని జాతీయ రహదారి 16పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు సుమారు 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న వైబీఎం ట్రావెల్స్ బస్ తేలప్రోలు వద్దకు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొని బోల్తపడింది. అయితే ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చిన్న హాస్పిటల్ కు తీసుకెళ్లి అక్కడ చికిత్స పొందిస్తున్నారు. అదే సమయంలో బస్సు వెనుక నుంచి వెళ్తున్న ఓ లారీ బోల్తపడిన బస్సును తప్పించుకునే ప్రయత్నంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని కూడా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర, ఆత్మకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలోని జాతీయ రహదారి 16పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఈ ప్రమాదం ఎగ్జాక్ట్ గా ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? ఇప్పుడు క్షతగాత్రులు హాస్పిటల్ చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తెల్లప్రోలు నేషనల్ హైవే మీద ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన సుమారుగా 2 నుండి 2:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. చెన్నై నుండి విశాఖ వైపు వెళ్తున్న ఈ బస్సు సుమారుగా 26 మంది ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి డివైడర్ ను గుద్దుకొని బోల్తా పడడం జరిగింది. దీంట్లో సుమారుగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక ముగ్గురికి పరిస్థితి కొంత విషమంగా ఉంది. అయితే దీని వెనకమాల వస్తున్న మరో లారీ ఈ బస్సును తప్పించబోయి అది కూడా ప్రమాదంకి గురైంది. ఆ డ్రైవర్ కూడా కాళ్ళు విరగడంతో అతన్ని కూడా అక్కడి నుండి ఉంటున్న హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఏదేమడికి ప్రస్తుతం సుమారుగా 17 మంది డ్రైవర్ తో పాటు 17 మంది ప్రస్తుతం స్థానిక సిద్ధార్థ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ క్షతగాత్రులందరూ అక్కడే ఉన్నారు. విశాఖకు సంబంధించిన వాసులుగా ఇప్పటికే గుర్తించారు. ఒక ఇద్దరు రాజమండ్రి వాసులను, మిగతా వాళ్ళందరూ విశాఖకు చెందిన స్థానికులుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం అయితే చికిత్స అనంతరం వాళ్ళకి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ముగ్గురు పరిస్థితి మటుకు కొంత విషమంగా ఉంది. వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి. ఉదయం సమయంలో బస్సు రోడ్డు మార్గాన నైట్ నిద్ర మత్తులో కొంచెం ఉన్నట్టుగా డ్రైవర్ ఇప్పటికే చెప్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విచారణ అయితే గన్నవరం పోలీసులు అయితే చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యాకూబ్.